లైలా ఇంకోసారి నన్ను ముట్టుకున్నా నాతో మాట్లాడిన అంతెందుకు ఇంకోసారి నాకు కనిపించిన అన్ని హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా. మేమందరం ఒక్కటే అభిమానులు, అనవసరంగా కొట్టుకోవద్దు అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరో విశ్వక్ సేన్ కామెడియన్ యాక్షన్ జోనర్ తో తాజాగా నటించిన చిత్రం లైలా. నాకు 3 పెళ్ళం ఉన్నాయి, 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి, నీది వస్తాయి. నాది లోపల ఉన్న మ్యాటర్ నీకు తెలిస్తే నీది గుండాగి చేస్తాయి. లేడీ గెటప్ వేసి ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశాడు. కాగా ఈ ట్రైలర్ మొన్న రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ సాధించింది. బాగున్నాయి. హాయ్ మా, నీ ఛాతి చూసాక నా ఛాతి చపాతీ అయి. మరి ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆ మధ్య విశ్వక్ సేన్ ను ఒక విలేకరి అడుగుతూ, మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా, మెగా కాంపౌండ్ ఎలా వచ్చారని ప్రశ్నించడం విన్నాను. దానికి విశ్వక్, మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ సినిమా పరిశ్రమకు లేదని చక్కగా బదిలిచ్చారు. ఎవరికి వాళ్ళు గిరిగీసుకొని ఉన్న రోజులు ఇప్పుడే కాదు, ఒకప్పుడు ఉన్నాయి. దానివల్ల ఆయా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో, విభేదాలు ఉంటాయేమోనని ఒక రకమైన భ్రమలో ఉంటూ అప్పట్లో అభిమానులు కొట్టుకునేవారు, వాల్ పోస్టర్స్ కూడా చింపుకునే వాళ్ళని పేర్కొన్నారు. నెల్లూరులో మా 2 కజిన్స్ లో ఒకరు రామారావును, మరొకరు నాగేశ్వరరావును అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకసారి రక్తాలు వచ్చేలా కొట్టుకుంటే నాకు భయమేసింది. అప్పటి నుంచి హీరోలు బాగానే ఉంటారు కానీ అభిమానులే కొట్టుకుంటారని అనుకునేవాడినని చెప్పుకొచ్చారు. అందుకే నటుడిని అయ్యాక తోటి హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని బలంగా నమ్మేవాడినని, దీనికోసం మద్రాసులో ఉన్నప్పుడు హనీ హౌస్ లో చిత్రసీమకు సంబంధించిన ఎన్నో వేడుకలు నిర్వహించుకునే వాళ్ళమని, దానివల్ల మనుషుల మధ్యలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఎంతో సంతోషంగా గడిపే వాళ్ళమని తెలిపారు. ఈ రోజు తనతో పాటు నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కలిసికట్టుగా ఉండటానికి, ఒకరి వేడుకకు మరొకరు వెళ్ళటానికి కారణం ఇదేనని, ఒక హీరో మరో హీరోను అభిమానించడాన్ని తప్పుగా చూడొద్దని తెలిపారు. ఇక విశ్వక్ పలానా హీరోను అభిమానిస్తున్నాడు కాబట్టి తన వేడుకకు మనం వెళ్ళాలా వద్దా అనే ధోరణి ఉండకూడదని, ఖచ్చితంగా వెళ్ళి తీరాలన్నారు. విశ్వక్ మన ఇండస్ట్రీలో మనిషే, మన కుటుంబంలో ఒకడు, ఇండస్ట్రీకి అంతా ఒకటే అనే సందేశాన్ని అందించాలని గుర్తు చేశారు. ఇక పుష్ప 2 పెద్ద బ్లాక్ బస్టర్ అయితే దాన్ని గర్విస్తున్నా. కొన్నిసార్లు సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో ఏ చిత్రమైనా ఆడిందంటే దాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. ఒక సినిమాపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళ కోసమైనా అందరూ సినిమాను హిట్ చిత్రాలు చేయాలి. దానివల్లే వచ్చే డబ్బులు మళ్ళీ పరిశ్రమలోకి వస్తూ ఉంటాయి. ఇక లైలా ట్రైలర్ చూశాక విశ్వక్ ఒకవేళ ఆడపిల్ల అయ్యి ఉంటే కాస్తంత తన గుండె జారి గల్లంతయ్యేదేమో అని అనిపించింది అని తెలిపారు. తను అంత గ్లామరస్ గా కనిపించాడని నవ్వుతూ చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు నేను, నరేష్, కమల్ హాసన్ చాలా మంది చేశాం, అవన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో అనిల్ రావుపుడి, విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు. ఏదో తెలియని తీయదనం ఉంది. నువ్వు మగాడివి. ఓడి అమ్మ నడక కూడా మారిపోయాం.